తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన అభినేత్రి సౌందర్య గారి 54వ జయంతి ఈరోజు. 1972 జూలై 18న కర్ణాటకలో జన్మించిన సౌందర్య తన అద్భుతమైన నటనతో, నిండుదనం గల రూపంతో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోని అగ్ర కథానాయికలలో ఒకరిగా చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారి తర్వాత ఆ స్థాయి నటనతో, హోదాతో మెప్పించిన ఏకైక నటి ఆమె. అమాయకత్వం, గాంభీర్యం, సాంప్రదాయం ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మాయ చేయడం ఆమె ప్రత్యేకత. 'అమ్మోరు'లో భక్తురాలిగా, 'అంతఃపురంలో' వీరనారిగా, 'రాజా'లో మధ్యతరగతి అమ్మాయిగా ఆమె పోషించిన పాత్రలు ఇప్పటికీ మన కళ్ల ముందే కదలాడుతుంటాయి. సౌందర్య తన కెరీర్‌లో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఎంతో మందికి సహాయం చేస్తూ స్వచ్ఛమైన మనసు చాటుకున్న దేవత ఆమె. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా, తన సినిమాల రూపంలో మన గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. సౌందర్య గారి పవిత్ర స్మృతికి మనసారా నివాళులర్పిద్దాం. సౌందర్య గారు నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏది? కామెంట్ చేయండి.